పట్టంచెరు నియోజకవర్గం బండ్లగూడ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. పటాన్చెరు బండలగూడలో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి జరుపుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం గ్రామ పెద్దలతో ఉన్నాం, ఒకసారి మాట్లాడదాం. ఈ యొక్క బండలగూడలో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఎలా జరుపుకుంటారు, ఎంతమంది వస్తారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏంటి ఎలా? మాది బండ్లగూడ 2000లో వేడిపోయింది. మా తండ్రి గారు గౌరవనీయులు కుర్రం మల్లేష్ స్వర్గస్థు. ఆయన తర్వాత మా అన్నయ్య రమేష్ తను ఫస్ట్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఈ గుడి ఏదైతే ఉందో మా తండ్రి గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా అన్నయ్య దానిలో ప్లస్ మా బాబాయ్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వారి ప్రోద్బలంతో మేము అందరం కలిసి గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేసాము. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం ఆగిపోవడం తర్వాత వచ్చిన నెక్స్ట్ సర్పంచ్ వీళ్ళందరూ కొంచెం కృషి చేశారు అన్నయ్య వాళ్ళ తోడ్పాటుతో. ఇక మా అన్నయ్య రమేష్ వారు కొంచెం ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో మాట్లాడడంతో ఎంపీపీ సహాయం అందరూ తోడ్పడగా ఊరి అందరితో ఒక మాటగా అన్నయ్య చేసి ఊరిని కొంచెం ఈ గుడి డెవలప్మెంట్ చేశారు. దాని తర్వాత ప్రతి ఇయర్ ఏంటి అంటే ఎంపీపీ గారు ఎక్స్ఎంఏ ఉన్నారు కదా, వారి నుంచి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అదే రాముల వారు సీతావారి అన్నీ వస్తున్నాయి. ఈసారి ఏంటి అంటే ఈ ఊరు సపరేట్ డివిజన్ అయినందుకు ఇక్కడ నుంచి ఊరి తరఫున నుంచి ఒకరు రావాలి అని చెప్తే ఫస్ట్ టైం ఇక మా ఇంటికి ఇక ఊరు సపరేట్ చేయడము, అన్నయ్య సర్పంచ్గా ఉండడము ఇవన్నీ ఒక పాజిటివ్గా తీసుకొని ఫస్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మాకు తర్వాత ఇప్పుడు ప్రతి ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ ఎక్కడెక్కడ కాలనీ నుంచి ఇక్కడ వచ్చి మొత్తం అంతా పెద్దగా ఘనంగా చేయడం జరుగుతుంది. నా పేరు సురేష్ అండి, నేను గ్రామ వాసిని. ఈ గ్రామము ఫస్ట్ రామచంద్రపురం మండలంలో ఉంటుంది. మా ఫాదర్ అయిన కుర్రం మల్లేష్ గారు ఆయన పోరాటం చేసి మా ఊరిని సపరేట్ చేశారు. మా ఊరిని సపరేట్ అయిన తర్వాత మన్నగారైన రమేష్ గారిని ఊరు మొత్తం కలిపి ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. అప్పుడు ఈ గుడి చిన్నగా ఉండే ఈ గుడికి ఫౌండేషన్ ఇచ్చి మా అన్నగారు మా నాన్నగారి హయాంలో స్టార్ట్ అయింది గుడి. మా అన్నగారి హయాంలో ముందర జరిగింది. ఎప్పటి నుంచో మీరు ఈ కళ్యాణానికి వస్తుంటారు? ఎలా అంటే ప్రతి ఏటా ఇలానే జరుగుతుండేదా, ఎలా ఉండేది? మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? మా డాడీ ఉన్నప్పటి నుంచి ఇది అనేది జరిగింది. మా డాడీ కన్స్ట్రక్ట్ చేసినారు ఈ టెంపుల్. సో అప్పటి నుంచి సీతారామ కళ్యాణం అనేది ఇట్లానే ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా ఎంపీపీ సహాయంతో అండ్ మా డాడీ తర్వాత మా బాబాయ్ గారు చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ లేకపోయినా ఇంత మంచిగా అయ్యింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ సో ఫస్ట్గా థ్యాంక్స్ అయితే మా డాడీకి అండ్ మా తాతకి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంక ఎంపీపీ ఎమ్మెల్యే వాళ్ళందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలామంది జనాలు ఇట్లనే వస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ అన్నదానం కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుగుతుంటుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు బండ్లగూడ గ్రామ ప్రజలకు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఊర్లో సీతారామ కళ్యాణము జరిగింది. సీతారామ కళ్యాణానికి మేము పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకోవడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంపీపీగా వాళ్ళు చేస్తారు. కాకపోతే గుడి ఫస్ట్ శంకుస్థాపన చేసింది మా నాన్నగారు. మా నాన్నగారి పేరు మల్లేష్. ఆ తర్వాత మన్నయ్య సర్పంచ్ అయ్యాడు, ఇనామయ సర్పంచ్. మన్నయ్య కూడా ఈ గుడి డెవలప్మెంట్ కోసం బాగానే కష్టపడ్డాడు. కాకపోతే వాస్తుకు లేదని చెప్పేసి ఆ తర్వాత వచ్చిన ప్రతినిధులు అది కూల కొట్టేసి మళ్ళీ కొత్తగా కట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా గుడి కూడా బాగా డెవలప్ అయింది. ప్రతి సంవత్సరం కూడా మేము మంచి జరుపుకుంటున్నాం. ఇక్కడ వారసత్వం ప్రస్తుతానికి అయితే అందరం కలిసి చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం. ఓకే. సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా కూడా ఇలానే సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు ఘనంగా జరుపుతామని కూడా ఈ యొక్క కమిటీ పెద్దలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజును హైదరాబాద్.